తెలంగాణ రాజకీయాల త్వరలోనే ప్రకంపనలు రాబోతున్నాయా అంటే అది నిజమే కావచ్చు అని అనిపిస్తుంది. ఎందుకనంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంబంధించి సీఎం మార్పు ఖాయమేనా అంటే మనకిప్పుడు ప్రస్తుతం ఏదైతే సిద్ధరామయ్య రాజీనామాతో ఇక్కడ కర్ణాటకలో ఏ విధమైన పరిస్థితి నెలకొందో త్వరలోనే సేమ్ సిచ్యువేషను తెలంగాణలో వస్తుందనే సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనబడడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ పరిస్థితులను చూస్తుంటే అన్ని కూడా కనబడడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పక్కా పకడ్బందీతో మొన్ననే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఒక దుమ్మెత్తిపోయడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక కట్టుకథలు అల్లడం జరిగింది. మొత్తంగా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడమే కాకుండా మొత్తంగా ఆయన 30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని తల్లిదండ్రుల తర్వాత ఆ పార్టీయే ఎక్కువ అనుకొని ఆయన పనిచేశాను. అట్లాంటి వ్యక్తి పైన కూడా ఎలాంటి అంటే తమ ఏదైతే తమకు కావాల్సిందే ముఖ్యమైన రీతిలో పిసిసి అధ్యక్షుడి పైననే దుమ్మెత్తిపోయడం జరిగింది తమకు సంబంధించిన ఒక మీడియా ఛానల్ ద్వారా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఏం జరుగుతుంది, ఎందుకు ఆయన పైన చేయడం జరిగింది అంటే సో కర్ణాటకలో ఈ రోజు ఏదైతే పరిస్థితి నెలకొందో, ఎందుకంటే సిద్ధరామయ్యను పక్కన పెట్టేసి అంటే అధిష్టానం ఆయనను తప్పించి ఇప్పుడు డికే శివకుమార్ కి సీఎం పదవి కట్టబెడుతుండడం జరిగిందో, సో ఇప్పుడు అదే పరిస్థితి కూడా తెలంగాణలో రాబోతుందన్న ఉద్దేశం కొద్దే అంటే బీసీ ఒక బీసీ కావచ్చు, ఒక అధిష్టానానికి దగ్గరగా ఉన్న వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ అట్లాంటి వ్యక్తిని సీఎం కావచ్చు, అలా అవసరమైతే డిప్యూటీ సీఎం చేసే ఆలోచనలో కూడా అధిష్టానం ఉంది అనే ఒక ఆలోచన రావడంతో ఇదంతా కూడా జరిగింది అనేది కూడా మనకు అందరికీ తెలిసిందే, ప్రజలకు కూడా అందరికీ తెలిసిందే. సో ఇలాంటి సిచ్యువేషన్ లో బీసీ సంఘాలు కావచ్చు వాళ్ళందరూ కూడా మహేష్ కుమార్ గౌడ్ పైన వస్తున్న ఏదైతే ఆరోపణలు ఉండడం జరిగిందో వాటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడం జరిగింది. సో వెంటనే వాళ్ళంతా కూడా దీనిపైన కూడా ఉపసంహరించుకోవడం జరిగింది. ఎందుకంటే అవాస్తవాలను ప్రచురించడం పట్ల కూడా ఆ ఛానల్ పరువు కూడా పోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కర్ణాటకకు సంబంధించిన రాజకీయాలు వేడెక్కడంతో అక్కడ సీఎం మార్పు అంతా కూడా ఖాయం కావడం, అదంతా కూడా డికే శివకుమార్ కి రావడంతో ఈ పాత కాంగ్రెస్ ఎవరైతే మేధావులు కావచ్చు, పాత కాంగ్రెస్ కి సంబంధించిన ఇప్పుడు మంత్రులు కావచ్చు వాళ్ళైతే ఉండడం జరిగిందో ఇక్కడ కూడా మార్పు ఉంటుంది. అంటే కొద్ది రోజుల నుంచి మనం కూడా చూస్తున్నాం మార్పులు జరుగుతాయి, క్యాబినెట్ కొంచెం షఫుల్ అవుతుంది అని అన్న సమయంలోనే సీఎం మార్పు కూడా ఉండొచ్చు అనేది కూడా మనకు కనబడింది. సో దీంట్లో భాగంగానే మోడీ వచ్చిన తర్వాత హంసే జోడో అని చెప్పేసి ఏ విధంగానైతే అనడం జరిగిందో ఇదంతా కూడా అదంతా కూడా తెలిసిపోవడం జరుగుతుంది. సో ఇప్పటికీ చూసుకున్నట్టయితే నిన్న ఎన్టీఆర్ కు సంబంధించిన జయంతి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. సో అది వేరే విషయం అనుకుందాం, ఆయన ఒక నటుడుగా కావచ్చు లేకపోతే ఒక ప్రధానిని తెలుగువాడిని ప్రధాని చేయాలనుకుంటున్నాడు అనేది ఒక చూసుకోవచ్చు. కానీ ఆయన కనిపించే వారికి మాత్రం విమర్శలు చేయడానికి కూడా అది ఒక వాగ్బానం కూడా కావచ్చు. ఎందుకంటే ఆయన మైత్రివనం వేదికగా అక్కడే చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని పెట్టి అంటే తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంత వ్యక్తులకు సంబంధించి అంటే ఆయన ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి అట్లాంటి వ్యక్తులు అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల విగ్రహాలు ఎందుకు అనేది కూడా ఒక విమర్శలు తలెత్తుతున్న నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా అంటే పాత కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉండడం జరిగిందో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇప్పటి వరకు కూడా తమ భుజస్కంధాల పైన అంటే భుజాలు కాయలు కాసే వరకు కూడా జెండాని ఎత్తుకున్న వారందరూ కూడా చాలా మంది ఉండడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి ఏదైతే టీడీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ కి రావడం, పిసిసి అధ్యక్షుడిగా అవ్వడం కావచ్చు, అలాగే 1000 రోజుల్లోనే అధికారంలోకి రావడం, అలాగే ఆయన సీఎం పదవిని చేపట్టడం అంతా కూడా చాలా మటుకు మనకు ఏం జరిగింది బ్యాక్ ఎండ్ లో అనేది మనందరికి తెలిసిందే. చాలా మంది మంత్రులు కూడా దీనిపైన అంటే కాంగ్రెస్ పార్టీ తమ కన్న తల్లిగా భావించిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే చాలా గుస్సాగా ఉండడం జరిగింది. సీఎం మార్పు ఖాయం అంటున్న తరుణంలో సో ఇప్పుడు ఈ యొక్క ఆలోచన రావచ్చింది, ఇప్పుడు అది ఒక మార్పు వస్తుంది అనే నేపథ్యం కూడా వారందరికి కనబడుతుంది. ఎందుకంటే ఒక కర్ణాటకలో అది సాధ్యమైంది కాబట్టి. సో ఎప్పుడైనా సరే మరి సీఎం మార్పు తెలంగాణలో జరగబోతుంది అనే దానికి కర్ణాటకలో ఏదైతే జరిగిందో ఇక్కడ కూడా ఖాయం అనే గుసగుసలు కూడా తెలంగాణ క్యాబినెట్ లో కావచ్చు కార్యకర్తలను వినబడడం జరుగుతుంది. అంతా ఇంకా ఒక అడుగు ముందుకేస్తే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ స్థానానికి కూడా రాబోతున్నారు అనేది కూడా ఒక ఇంత కార్యకర్తలోనే ఒక చర్చ అనేది మాత్రం జరుగుతుంది.